సాంబార్, ఇన్స్టెంట్ సాంబార్, టేస్టీ సాంబార్, ఈజీ సాంబార్, టిఫిన్ సాంబార్ అంటే ఇదే. టైం లేనప్పుడు టిఫిన్స్లోకి నేను ఎక్కువగా చేసే సింపుల్ రెసిపీ ఇదేనండి. ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే 3 ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీ తింటారంటే నమ్మాల్సిందే. ముందుగా పప్పు కుక్కర్లోకి సాంబార్ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ వేసే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 మీడియం సైజు టమోటాలని బాగా పండు మాగిన టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిర్చి, నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కానీ ఇందులో కారం తక్కువ అనిపిస్తే ముందు మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అంటే కొంచెం చింతపండు, టమోటాల్లో కూడా పులుపు ఉంటుంది కదా, ఇక్కడ వేసే చింతపండు కొంచెం వేసుకుంటే చాలు. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఫైనల్గా ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడకడానికి సరిపడా నీళ్లు, అంటే ఈ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్లు వేసుకుంటే ఆ విజిల్ నుండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, కాబట్టి అవసరమైతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వెజిటబుల్స్ ఉడకడానికి సరిపడా వేసుకుంటే చాలు. తర్వాత కుక్కర్ మూత పెట్టి, కుక్కర్కి మూత సరిగ్గా ఉందా లేదా, రబ్బర్ పెట్టామా లేదా చూసుకొని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 అంటే 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనం చేసే సాంబార్లో పప్పు వేయడం లేదు కాబట్టి ఆ సాంబార్ చిక్కదనం కోసం 1 స్పూన్ దాకా శనగపిండిని ఒక బౌల్లోకి వేసి నీళ్లు వేసి ఉండలనేది ఏమాత్రం లేకుండా కలిపి ఉంచుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 స్పూన్ వేసుకుంటే చాలు. 1 స్పూన్ శనగపిండి వేసినా ఎంత పలుచగా ఉన్న గ్రేవీ అయినా సరే చిక్కబడిపోతుంది. ఈ సాంబార్లోనే కాదు, ఏ కర్రీలో అయినా సరే ఆ గ్రేవీ పలుచగా ఉన్నట్టు అనిపిస్తే ఈ విధంగా శనగపిండి వాటర్లో కలిపి వేసుకోవచ్చు, ఆ గ్రేవీ చిక్కబడిపోతుంది. సరే, ఇప్పుడు వెళ్ళి కుక్కర్ సంగతి చూద్దాం. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, వెజిటబుల్స్ అన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి తీసి ఈ వెజిటబుల్స్ని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. ఇక్కడ మెదిపే ముందు గుర్తుంచుకోవాలి, ఇందులో వేసిన పచ్చిమిర్చితో ఒకవేళ మరీ ఎక్కువ కారం ఉంటుంది అనిపిస్తే మెదిపే ముందు ఆ పచ్చిమిర్చిని పక్కకు తీసేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్నాక ఉప్పు కారం సరిచూసి ఒకవేళ కారం తక్కువ ఉంటే తీసేసిన పచ్చిమిర్చిని ఇక్కడ వేసి మళ్ళీ మెదుపుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక పక్కన తీసుకున్న ఈ నీళ్లు వేసుకోవాలి. ఇందాక రెడీ చేసుకున్న ఈ శనగపిండి నీళ్లు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనకు సాంబార్ ఏమాత్రం పలుచగా ఉండాలో దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే అదే గ్లాస్తో ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇందాక వెజిటబుల్స్ ఉడికించడానికి 1 గ్లాస్, ఇక్కడ ఒక 2 గ్లాసులు, అంటే మొత్తంగా 3 గ్లాసులు నీళ్ళు అనమాట. సాంబార్ పలుచగా ఉండాలా చిక్కగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత సింపుల్ పోపు, దానికోసం కడాయిలోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేశాక ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్రతో పాటు ఒక 4 చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి. పోపులో వేసిన ఆవాలు జీలకర్ర వేగి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక ఎక్కువసేపు వేయించకుండా 1 నిమిషం అలా ఇలా వేయించి ఒక స్మెల్ రాగానే ఇందాక రెడీ చేసుకున్నాం కదా సాంబార్ వేసుకోవాలి. సాంబార్ అంటే పలుచగానే ఉండాలి కాబట్టి నేను తీసుకున్న వెజిటబుల్స్కి వేసిన నీళ్ళు అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ ఒకవేళ ఈ స్టేజ్లో చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కొంచెం పలుచగా ఉన్నా కూడా ఇందులో శనగపిండి వేసాం కదా, కొంచెం ఉడకగానే చిక్కబడిపోతుంది ఈ సాంబార్. ఆ తర్వాత 1 స్పూన్ దాకా సాంబార్ పొడి, ఇందాక వేసిన సాల్ట్ అనేది సరిపోలేదు కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్, ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర. ఆ తర్వాత ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులో వేసిన పచ్చిమిర్చి, సాంబార్ పొడి, ఈ కొత్తిమీర, ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ వాటర్లో కలిసేదాకా మీడియం ఫ్లేమ్లో 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 పొంగు అంటే చూడండి ఈ విధంగా ఉడకడం అన్నమాట. ఈ స్టేజ్లో కారం ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో కూడా మరీ చిక్కగా అనిపిస్తే ఇక్కడ కూడా నీళ్లు వేసుకోవచ్చు. ఉప్పు కారం పులుపు సరిపడా ఉండాలి. ఒకవేళ పుల్లగా ఉంది అనిపిస్తే సాల్ట్ అయినా తక్కువ ఉంటుంది లేదా కారం అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఉప్పు కారం సరిపోయి కూడా పుల్లగా ఉంది అనిపిస్తే నీళ్లు తక్కువ వేశారని అర్థం. ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు ఆ పులుపు తగ్గేదాకా. ఉప్పు కారం పులుపు అంతా ఓకే అనుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఫైనల్గా చూడండి, మన సాంబార్ చూడడానికి ఈ విధంగా ఉండాలి, ఈ మాత్రం పలుచగా ఉండాలి. ఈ కొలత ప్రకారం చేసుకున్న సాంబార్ని ఈజీగా ఒక 5-6 మందికి సర్వ్ చేసుకోవచ్చు, అంతే.